హాయ్ హలో అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 61. వెనుక నుంచి రాహుల్ గొంతు వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడి అతని వైపుకి చూశారు. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. ఏయ్, నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? మా ఇద్దరి మధ్యలో మాకు ఇంకెవరూ అవసరం లేదు. నువ్వు బయటకు వెళ్ళు అంటూ రీచా అతని వైపుకు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంది. యార్, ఈ ఇద్దరి మధ్య నాకు అసలు విలువే లేదు బాబా. ఇప్పుడు అర్థమైంది. రేచ వచ్చిందని తెలిసిన వెంటనే సిద్ధార్థ్ ఎందుకు బయటికి వెళ్ళిపోయాడో అతనికి అర్థమైంది. నాకు మాత్రం బుద్ధి లేదు హ్మ్ అని అవమానించుకోవటం కూడా ఒక అలవాటైపోయింది అని అనుకుంటూ రాహుల్ తలగొక్కుంటూ బయటికి వెళ్ళాడు. ఎదురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏ రీచా, నా బావతో కొంచెం మంచిగా ప్రవర్తించవే అంటూ జాన్వి ముక్కు తుడుచుకుంటూ చెప్పింది. అరే, మంచిగానే ఉంటాను, కానీ మన ఇద్దరి మధ్య ఆయన వేలు పెట్టడం నాకు నచ్చదు అని అంది రీచా. మనం ఏమైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా? నువ్వు అలా మాట్లాడుతున్నావేంటే అంటూ జాన్వి చిన్నగా నవ్వుతూ అంది. ప్రస్తుతం అయితే కాదు, కానీ నాకు అనిపిస్తుంది గత జన్మలో మన ఇద్దరం తప్పకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని అంటూ రీచా కన్ను గీడుతూ చెప్పింది. దాంతో జాన్వి నవ్వటం మొదలుపెట్టింది. ఆమె ఎలా నవ్వుతూ ఉండడాన్ని దూరం నుంచి చూసిన సిద్ధార్థ్ ఒక నిట్టూర్పు విడిచాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమె ముఖంపై చిరునవ్వును చూస్తున్నట్టుగా సిద్ధార్థ్ కనిపిస్తుంది. అతడు ప్రస్తుతం జాన్వి గదిలో కూర్చున్నాడు. రెండు గదుల తలుపులు తెరిచి ఉండటంతో తన గది నుంచి ఎదురుగా ఉన్న గదిలోకి ప్రతి విషయం అతడికి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జాన్వి. సిద్ధార్థ్, నీ కళ్ళు చూడు ఎంత ఎర్రగా అయ్యాయో, కాస్త పడుకుని నిద్రపో అంటూ రాహుల్ అతని వైపుకు చూస్తూ అన్నాడు. ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు అంటూ జాన్వి నవ్వుతున్న ముఖాన్ని చూస్తూ సిద్ధార్థ్ అన్నాడు. ఆ తర్వాత అలాగే మంచంపై వాలిపోయాడు. రాహుల్ కాస్త విచిత్రంగా ఒకసారి జాన్వి వైపుకు మరోసారి సిద్ధార్థ్ వైపుకు చూశాడు. ఏదో తేడాగా ఉంది రాహుల్ అని తనలో తానే గొనుక్కుంటున్నాడు. ఇక జాన్వి రీచా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జాన్వి రీచా ఒడిలో తల పెట్టుకుంది. రీచా ప్రేమగా ఆమె జుట్టులో చేతులు పోనిస్తూ ఉంది. రీచా, నా వల్ల పెళ్ళైనప్పటి నుంచి 2 సార్లు నువ్వు ఇలా హఠాత్తుగా రావాల్సి వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు నీ మీద కోపంగా ఉంటారేమో కదా అని జాన్వి బాధగా అడిగింది. లేదు, అమ్మ కాస్త కోపంగా ఉంది, కానీ ఈసారి మేము ఇక్కడికి వచ్చాక రాహుల్ వాళ్ళ పూర్వీకుల ఊరికి వెళ్తామని, దేవుడు దర్శనం చేసుకుని వస్తామని చెప్పాను. దాంతో ఆవిడ సంతోషించారు. ఇక రాహుల్ గురించి నీకు తెలుసు కదా, మన బంధం గురించి అతనికి మొదటి నుంచే తెలుసు అని అంది రీచా. ఏ ఊరది అని జాన్వి అడిగింది. అది కొల్లాపూర్ జిల్లాలో ఎక్కడ ఉందంట, రేపే వెళ్ళాలి. ఆ ఊరు ఎలా ఉందో నీకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు కూడా వస్తున్నావు అని అంది రీచా. జాన్వి వెంటనే లేచి కూర్చుంది. నేను ఎందుకు రావాలి అని ఆశ్చర్యకరంగా అడిగింది. పిచ్చి పిల్ల, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇప్పుడు ముఖంలో కనిపించినవడం లేదు, కానీ లోపల నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు తెలుసు. కానీ నువ్వు నాకు అది నాకు చెప్పవు ఎప్పటికీ. అందుకే రాబోయే 2 రోజులు నేను నా వెంటే తిప్పుకుంటాను అని అంది రీచా. అదేంటి, నేను అక్కడికి వచ్చి ఏం చెయ్యాలి అని జాన్వి అడిగింది. ఏమి చేయాల్సిన అవసరం లేదు, మంచిగా ఊరు చూసి ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ కాసేపు మర్చిపో. ప్రతి బాధకు కాలమే సరైన మందు అని అమ్మ ఎప్పుడు చెప్పేది. కాబట్టి ఈ సమయం కాస్త గడిచిపో నువ్వు. అప్పుడు నువ్వు కొంచెం కోలుకుంటావు. నేను నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి ఉండదు అంటూ రీచా చిన్నగా ముఖం చిట్లిస్తూ చెప్పింది. కానీ అని జాన్వి ఏదో చెప్పబోయింది. అయ్యో బాబోయ్, నీకిన్ని కానీలెందుకే తల్లి, నీ ఆఫీస్ నుంచి కూడా సెలవు తీసుకున్నానులే ఇప్పుడు. ఇంకేం సాకు చెప్తున్నావో చెప్పు త్వరగా. రీచా కళ్ళు పెద్దవి చేసి కోపంగా అడిగింది. దాంతో జాన్వి ఇక చిన్నబుచ్చుకుని తలదించుకుంది. రాత్రి జాన్విని చూడటానికి ఇక తాతయ్య సిద్ధార్థ్ గదిలోకి వచ్చారు. ఆ సమయంలో ఆమె బాల్కనీలో నిలబడి బయటికి చూస్తుంది. తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించడంతో ఆమె వెనక్కి తిరిగి చూసింది. మిస్సెస్ భోస్లే, తాతయ్య కూర్చుని తోసుకుంటూ లోపలికి వస్తున్నారు. ఇక జాన్వి వెంటనే వారి దగ్గరికి వెళ్లి నిలబడింది. అరే అరే, కూర్చో అమ్మా, నీకు గాయం కూడా అయ్యిందిగా తల్లి, ఎక్కడ పడిపోయావు అని తాతయ్య అడిగారు. ఆ మాట వినగానే జాన్వి గొంతు బిగుసుకుపోయింది. ఆ సంఘటన మళ్ళీ ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆమెకి ఏడుపు వచ్చింది. కానీ అంతలోనే, నేను చెప్పాను కదా ఆమె ఆఫీస్ మెట్లపై నుంచి పడిపోయిందని, మళ్ళీ ఆమెను అడుగుతారా అంటూ సిద్ధార్థ్ వెనక నుంచి వచ్చి అన్నాడు. నేను అడగలేదు, నేను నా కోడల్ని అడిగాను. బంగాళదుంప అని తాతయ్య అన్నారు. సిద్ధార్థ్ ఆయనపై కోపంగా ఒక చూపు విసిరాడు.
అలా కళ్ళు పెద్దవి చేస్తే బయటకు వచ్చేస్తాయి అని తాతయ్య అన్నారు. సిద్ధార్థ్ విసుగ్గా తల అడ్డంగా ఊపాడు. సరే మనవరాలమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను మీ ఎదురు గదిలోనే ఉంటాను. నీకు ఏదైనా కావాలంటే నన్ను పిలువు అని తాతయ్య అన్నారు. జాన్వి కాస్త అయోమయంగా చూసింది. తనకే సరిగ్గా నడవడం రాదు, నన్నేమో ఏదైనా కావాలంటే పిలువు అంటున్నారు అని అనుకుంటూ సిద్ధార్థ్ తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. మిస్సెస్ భోస్లే మాత్రం ఇదంతా చిరునవ్వుతో చూస్తున్నారు. కానీ మనసులో మాత్రం విపరీతంగా విసిగిపోయారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ డ్రామా అంతా ముగుస్తుందా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పదండి, మమ్మల్ని ఎదురు గదిలోకి తీసుకెళ్ళండి అని తాతయ్య అనగానే మిస్సెస్ భోస్లే ఆయనను బయటకు తీసుకెళ్లారు. జాన్వి ప్రశ్నార్థకంగా సిద్ధార్థ్ వైపుకు చూసింది. ఆయన నీ గదిలో ఉంటారు, ఎందుకో నాకు కూడా తెలియదు అని సిద్ధార్థ్ నిర్లక్ష్యంగా చెప్పేసి వాష్రూమ్ వైపుకి వెనకాలే వెళ్ళాడు. నా సామాన్లు జాన్వి టెన్షన్ గా మంచంపై కూర్చుంది. అదే సమయంలో నీ సామాను మన ఇక్కడికే షిఫ్ట్ చేశాను. వాష్రూమ్ తలుపు దగ్గర నుంచి సిద్ధార్థ్ గొంతు వినిపించింది. వెంటనే తలుపు మూసుకుంది. నాకేం కావాలి ఇంకెలా తెలుస్తుంది అని జాన్వి తల పట్టుకుంది. ఆమె తలకు కట్టిన బ్యాండేజ్ ఇంకా అలాగే ఉంది. అయితే ప్రస్తుతం ఆమెకు మరో విషయమే టెన్షన్ గా మారింది. తాతయ్య తన గదిలోనే ఉండబోతున్నారు. ఎదురు గదిలో అంటే ఆమె సిద్ధార్థ్తో కలిసి ఉండాల్సి వస్తుంది. ఒకే గదిలో ఆ ఆలోచనకి ఆమె కాస్త భయపడింది. వెంటనే మంచం మీద నుంచి దిండును తీసుకుని సోఫా దగ్గరకు వెళ్లి కూర్చుంది. అంతలో సిద్ధార్థ్ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాడు. జాన్వి అతని వైపుకు చూసింది. అతడి రోజు బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. చిన్న చిన్న జుట్టు కాస్త తడిగా ఉండటంతో నుదుటికి అంటుకుని ఉంది. దాంతో అతడు ఆమెకు మరింత ముద్దుగా కనిపించాడు. కానీ అదే సమయంలో అతడు కూడా తననే చూస్తున్నాడన్న విషయం ఆమెకు అస్సలు తెలియలేదు. వాట్ అంటూ అతడు కనుబొమ్మలు పైకెత్తి ఆమెను అడిగాడు. దాంతో ఆమె సిగ్గుతో తల వంచుకుంది. నేనేం ఆలోచిస్తున్నాను అసలు అసలు ఎలా అతన్ని చూస్తూ ఎలా కూర్చున్నాను అని అనుకుని వెంటనే చూపును మరోవైపుకు తిప్పుకుంది. సిద్ధాంత్ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. జాన్వి, టేక్ యువర్ మెడిసిన్ అండ్ గో టు స్లీప్ అంటూ అతడు ఆమె పక్కనే సోఫాలో కూర్చొని చెప్పాడు. అవునవును, నేను వేసుకుంటాను, నేను ఇక్కడే పడుకుంటాను అని ఆమె చెప్పింది. నో నేడు, నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు మంచం మీద పడుకో అని అన్నాడు. ఆమె వెంటనే లేచి మంచం మీదకు వెళ్లి పడుకుంది. ఒకసారి అతని వైపుకు చూసింది. అప్పటికి అతడు కూడా సోఫాపై పడుకున్నాడు. ఎంత మారిపోయాడు ఇతడు. మొదటిసారి గదిలోకి వచ్చినప్పుడు తన మంచాన్ని పంచుకున్నానని నన్ను ఎంత అవమానించాడు, ఎన్ని మాటలు అన్నాడు. తన మంచమే కాదు, తన గదిని కూడా ఎవరితోనూ పంచుకోవడం తనకిష్టం లేదని చెప్పాడు. కానీ ఈరోజు అదే వ్యక్తి తనంతట తానే నాకు మంచాన్ని ఇచ్చి తాను మాత్రం సోఫాపై పడుకున్నాడు. నిజంగానే సిద్ధార్థకు మనం అంటే అంత ఇష్టమా, లేక తప్పనిసరి పరిస్థితిలోనే ఇదంతా చేస్తున్నాడా? కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ రోజు అతను ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నా జీవితం అంతా అతనికి ఇచ్చిన, అతడు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ రుణం తీర్చుకోలేను. ఇక అతని కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఏదైనా, నన్ను నేను అతనికి అర్పించడానికి కూడా. ఆమె చేతిలోని దుప్పటిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. శరీరం అంతా ఒక మధురమైన అనుభూతి పులకరించింది. మళ్ళీ కళ్ళు తెరిచి అతని వైపుకు చూసింది. సిద్ధార్థ్, ఐ రియలైజ్డ్, నాకు అర్థమైంది. అతడు దగ్గరకు వస్తే నేను ఎందుకు అంత అసహనంగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, అతని స్పర్శ తగిలితే నేను ఎందుకు నన్ను నేను మర్చిపోతున్నాను, అతని విషయంలో నాకున్న భావాలు ఇంకెవరి విషయంలోని ఎందుకు లేవో, అతడి గురించి నాకు కలిగే బాధ ఎందుకింత ప్రత్యేకంగా ఉంటుందో, ఎందుకంటే నేను దూరంగా పారిపోతున్నాను అనుకున్న భావన ఎప్పుడో నా మనసులో చోటు చేసుకుంది. అంతా ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. నౌ ఐ నో ఐ యామ్ ఇన్ లవ్. ఐ లవ్ హిమ్ ఏ లాట్. జాన్వి పెదవులపై ఒక మధురమైన చిరునవ్వు మెరిసింది. ఆమె సిద్ధార్థ్ వైపుకే చూస్తూ ఉంది. కానీ అతడు మాత్రం నిద్రపోతున్నాడు. బహుశా బాగా అలసిపోయి ఉంటాడు, ఎందుకో ఆమెకు తెలియదు. కానీ రోజు మాత్రం అతన్ని చూస్తూ ఆమె పూర్తిగా తనని తాను మర్చిపోయింది. ఎస్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్ సిద్ధార్థ్. అతడు నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా సరే, నేను మాత్రం ఎప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఈ విషయం నేను ఎప్పటికీ అతడికి చెప్పను, కానీ నా ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, నా మనసులోనే ఉంటుంది. నీ ఒడిలోకి వచ్చాగానే అనిపించింది నా ప్రయాణం ఇక్కడితో ముగిసిందని. నీతోనే మొదలై నీతోనే ముగిసే నా కథ కూడా నీతోనే ఆగిపోతుంది. నా మనసుకు ప్రశాంతతనిచ్చే ఆ నిశ్శబ్దం నీలోనే ఉంది.
100 సార్లు నన్ను నేను వెతుక్కున్నా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దొరకలేదు. నా శ్వాసలో బంధాన్ని తెంచుకోగలను, కానీ నీతో ఉన్న బంధాన్ని మాత్రం తెంచుకోలేను. అయినా సరే నేను నిన్నే ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఈ ప్రేమలోనే కరిగిపోతాను. అలానే అనుకుంది. ఉదయాన్నే జాన్వి నిద్రలేచే సమయానికి ఆమె చెవులకు సిద్ధార్థ్ మాట్లాడుతున్న గొంతు వినిపిస్తుంది. ఆమె కళ్ళు తెరిచి ఆ గొంతు వినిపిస్తున్న వైపుకు చూసింది. సిద్ధార్థ్ తన జుట్టులో చెయ్యి పోనిస్తూ బాల్కనీలో నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆమె లేచి కూర్చుని మళ్ళీ అతని వైపుకు చూసింది. అతడు కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఆమె వైపుకు చూస్తున్నాడు. అతని చూపు అలా తనపై నిలవడం ఆమె మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. కళ్ళు తెరిచిన వెంటనే నిన్నే చూడాలి, అదే నా ఒకే ఒక్క కోరిక. నా మొదటి జ్ఞాపకం ఏమిటో నాకు గుర్తుకు లేదు, కానీ నా చివరి కోరిక మాత్రం నువ్వే. నీ లోటును నేను భరించగలను అనుకున్నా, కానీ అది నా వల్ల కాదని ఇప్పుడు అర్థమైంది. జాన్వి తన చూపును పక్కకు తిప్పి దుప్పటిని తొలగించి లేవబోయింది. అదే సమయంలో సిద్ధార్థ్ ఫోన్లో మాట్లాడుతూ ఆమె వైపుకు నడుచుకుంటూ రావటం కనిపించింది. దాంతో ఆమె అలాగే కూర్చుండిపోయింది. అతడు ఫోన్ మాట్లాడడం ముగించి ఆమె తలపై తన చేతిని ఉంచాడు. ఆ స్పర్శతోనే ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. శ్వాస కాస్త వేగంగా మారింది. ఫీలింగ్ బెటర్ అంటూ ఆమె జుట్టులో మెల్లగా చెయ్యి రాస్తూ అడిగాడు. ఆమె ప్రశాంతంగా తలూపి అవునన్నట్టు సమాధానం ఇచ్చింది. అతడు అలా ప్రేమగా తన తలపై చెయ్యి రాస్తూ ఉండటం ఆమెకి ఎంతో నచ్చింది. ఆమె మౌనంగా అతన్ని చూస్తూ ఉంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే అతడు కాస్త కిందకు వంగాడు. జాహ్నవి ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది, కానీ అతడు ఆగలేదు. మరింత దగ్గరగా వచ్చాడు. దాంతో ఆమె శరీరం అంతా పులకరించింది. చెంపలపై వేల గులాబీలు విరబోసినట్టుగా ఎర్రబడింది. అదే సమయంలో అతడు ఆమె నుదుటిపై తన పెదవులను మృదువుగా ఆనించాడు. జాహ్నవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కడుపులో ఎగిరిన సీతాకోక చిలుకలు ఇప్పుడు శరీరం అంతా నాట్యం చేస్తున్నట్టుగా అనిపించింది. ఆమె కళ్ళు తనంతట తామే మూసుకుపోయాయి. అతడు మరి కాస్త ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టడంతో ఒక మెరుపు తీగ తన శరీరం అంతా పరిగెత్తినట్టుగా ఆమెకు అనిపించింది. గెట్ రెడీ, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. అతని గొంతు ఆమె చెవుల్లో మారుమోగింది. ఆ తర్వాత అతని పరిమాణం తనకు దూరం అవుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి సిద్ధార్థ్ అప్పటికే తలుపు దాటి బయటికి వెళ్తున్నాడు. బహుశా తలుపు తెరిచే ఉంది, తాతయ్య చూస్తున్నారేమోనని సిద్ధార్థ్ అలా చేసుంటాడు. ఆ ఆలోచనతోనే ఆమె మనసు ఒక్కసారిగా దిగులుగా మారింది. క్షణంలోనే చెంపలపై మెరిసిన ఎరుపు తగ్గిపోయింది. ఆమె ఒక నిట్టూర్పు విడిచి లేచింది. తనను తను రెడీ చేసుకుంది. 2 రోజుల కోసం అవసరమైన వస్తువులను ఒక బ్యాగ్ లో సర్దుకుని కిందకి వచ్చింది. అప్పటికే అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆమెను చూడగానే రేచా వెంటనే లేచి ఆమె దగ్గరకు వచ్చింది. జాను, పద త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయి, మనకు లేట్ అవుతుంది అంటూ రేచా ఆమెను కుర్చీలో కూర్చోబెట్టింది. ఉదయం నన్ను లేపడానికి రావద్దా? జానువి మెల్లగా ఆమెను అడిగింది. వచ్చాను, కానీ నువ్వు నిద్రపోతున్నావు. సిద్ధార్థ్ నేను లేపొద్దని చెప్పాడు, అందుకే తిరిగి వచ్చాను అంటూ రేచా కాస్త అసంతృప్తిగా చెప్పింది. ఆ విషయం తనకు నచ్చలేదన్న భావం ఆమె గొంతులో స్పష్టంగా కనిపించింది. కానీ జాన్వికి మాత్రం సిద్ధార్థ్ తన గురించి అంతగా ఆలోచించడం హృదయాన్ని తాకింది. ఆమె మెల్లిగా వంకర చూపుతో సిద్ధార్థ్ వైపుకు చూసింది. అతడు మాత్రం ఏమీ పట్టనట్టుగా ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. నువ్విలా నాలో కలిసిపోయావు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా హృదయం. బహుశా నన్ను నేను కూడా మర్చిపోగలనేమో, కానీ నిన్ను మాత్రం మర్చిపోలేను. జాన్వి తలదించుకుని తను నిశ్శబ్దంగా టిఫిన్ చేసింది. కొద్దిసేపటికి అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. రీచా జాన్విని వెంట తీసుకుని బయటకు వచ్చింది. వెళ్లే ముందు జాన్వి వెనక్కి తిరిగి ఒకసారి సిద్ధార్థ్ వైపుకు చూసింది. కానీ అతని దృష్టి ఆమెపై లేదు. దాంతో ఆమె మనసు చిన్నబోయింది. వెళ్లే ముందు ఒక్కసారైనా అతన్ని కలవాలని అనుకున్నాను అని ఆమె మనసులో అనుకుంది. రాబోయే 2 రోజులు అతడికి దూరంగా ఉండాలనే ఆలోచనే ఆమెను బాధ పెట్టింది. ఎలాగో తనను తాను సముదాయించుకుని కారులోకి వెళ్లి కూర్చుంది. రాహుల్ ఇక డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. రేచా మాత్రం వెనక జాన్వి పక్కనే కూర్చుంది. నువ్వు వెళ్ళి అతని పక్కన కూర్చో, లేకపోతే అతనికి మనం తన డ్రైవర్ని తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ జాన్వి మెల్లగా రీచా చెవిలో చెప్పింది. అరే, అక్కడ సిద్ధార్థ్ కూర్చుంటాడు. రీచా చెప్పగానే జాన్వికి ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది. అతను కూడా వస్తున్నాడా అంటూ ఆమె సంతోషంగా అడిగింది. ఆమె ముఖంలో ఒకసారిగా వచ్చిన ఆనందాన్ని చూసి రీచా మాత్రం ఆశ్చర్యపోయింది. అవును అంటూ కాస్త అనుమానంగా జాన్వి వైపుకు చూస్తూ సమాధానం ఇచ్చింది. నువ్వెందుకు ఇంత హ్యాపీ అయ్యావో
అంటూ రీచా మరొకసారి ఆమె ముఖాన్ని నిశ్చింతంగా చూస్తూ అడిగింది. జాన్వి ఒక్కసారిగా కంగారు పడింది. తన మనసులోని విషయం రీచాకు తెలిసిపోయిందేమో అనిపించింది. కానీ వెంటనే తేరుకుంది. అదే మనందరం కలిసి ఉంటే ఇంకా ఎక్కువ సరదాగా ఉంటుంది కదా, అందుకే అంటూ ఎలాగోలా సమాధానం చెప్పింది. "హ్మ్, ఏం తెలుసు, నిజంగా సరదా కోసమేనేమో, లైక్ ఇంకేదైనా జరుగుతుందా అంటూ రీచా కాస్త బాధగా అంది. జాన్వి అయోమయంగా అడిగింది. రాహుల్ వాళ్ళ ఊరంటే సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య గారి ఊరు. సిద్ధార్థ్ గత 15 ఏళ్లుగా తన తాతయ్య గారి ఊరికి వెళ్ళలేదని రాహుల్ చెప్తున్నాడు. ఇప్పుడు అతను అక్కడ చూసే వాళ్ళంతా సంతోషిస్తారో బాధపడతారో ఏమో అని అంది రీచా. జాన్వి ఒక్కసారిగా షాక్ అయ్యింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంది జాన్వి. వదిలే, నాకు కూడా సరిగ్గా ఏమీ తెలియదే, కానీ ఈ కుటుంబానికి ఇంతకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అంటే సిద్ధార్థ్ ఇప్పటి అమ్మ అంటూ రీచా చెప్తూ ఉండగానే కారు ముందు తలుపు తెరుచుకుంది. దాంతో ఆమె వెంటనే మాట మధ్యలోనే ఆపేసింది. ఇద్దరూ ముందుకు చూశారు. తలుపు తెరిచి సిద్ధార్థ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. దాంతో రీచా, జాన్వి ఇద్దరు మౌనంగా కూర్చున్నారు, మాట్లాడలేదు. కానీ జాన్వి మనసులో మాత్రం రీచా ఇప్పుడే చెప్పబోయిన విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన పదే పదే మెదులుతుంది. ఇక రీచా సిద్ధార్థ్ ఇప్పటి అమ్మ అని ఎందుకంది? సిద్ధార్థ్కి ఇంతకు ముందు కూడా ఎవరో అమ్మ ఉన్నారా? అంటే మరి ఈమె సవతి తెల్ల, లేక ఇంతకు ముందు ఉన్నదే సవతి తెల్ల? జాన్వికి ఒక్కసారిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ ప్రస్తుతం వాటికి సమాధానం దొరికే పరిస్థితి లేదు. అంతేకాదు ఇప్పుడు రీచా సిద్ధార్థ్ గురించి అతను ముందే ఏమీ మాట్లాడదని కూడా ఆమెకు తెలుసు. చివరికి ఊరికి వెళ్ళాక ఏకాంతంగా ఉన్నప్పుడు రీచాని అడిగి తెలుసుకోవాలని జాన్వి డిసైడ్ అయ్యింది. ఇంక జాన్వి అని సిద్ధార్థ్ పిలుపుతో జాన్వి ఆలోచన నుంచి బయటకు వచ్చింది. ఎస్ సార్ అంటూ జాన్వి వెంటనే కాస్త ముందుకు వంగి సమాధానం ఇచ్చింది. నువ్వు నీ మందులు వేసుకున్నావా? సిద్ధార్థ్ అడిగిన వెంటనే కారులో ఉన్న అందరు కళ్ళు పెద్దవయ్యాయి. అవును సార్, వేసుకున్నాను అంటూ జాన్వి సరిగ్గా కూర్చొని చెప్పింది. తాతయ్య అడిగారు అంటూ సిద్ధార్థ్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఎలాంటి భావం లేకుండా చెప్పాడు. దాంతో రాహుల్ రీచా ఇద్దరు ముఖాల్లోని అప్పటి వరకు కనిపించిన ఆశ్చర్యం ఆయమే మామూలుగా మారింది. ఆయనకు చెప్పండి, నేను బాగానే ఉన్నాను, మందులు కూడా వేసుకున్నాను అని జాన్వి చెప్పింది. సరే, సిద్ధార్థ్ చిన్నగా సమాధానం ఇచ్చాడు. సారీ సారీ సారీ, కాస్త లేట్ అయింది, కానీ పర్లేదు కదా, ఎదురు చూడటంలో కూడా ఒక మజా ఉంటుంది. అందులోని సిద్ధార్థ్ కోసం జాన్వి ఎదురు చూడటంలో అయితే మరీ ఎక్కువగా మజా ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.